ప్రపంచం రోజు రోజుకి టెక్నాలజీ పరంగా ముందుకు పోతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఒక సిచ్యువేషన్ ఊహించుకోండి. మనుషుల్ని బానిసలాగా చూసే ప్రపంచం, తప్పించుకోవడానికి వీల్లేనంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ వెపన్, చేయదాడిన పరిస్థితులు, ఒక పక్క ఆకలి చావులు, ఎడారులను తలపించే ప్రపంచం, ఒక్క దగ్గర కూడా చెట్లుండవు. మనుషులు ఆక్సిజన్ కోసం అలమటించే రోజులు తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది కదూ. ఇలా జరగడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నేను మీ శ్యామ్లా. వెల్కమ్ టు fact@SAM. ఫ్రెండ్స్, మీలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉదయాన్నే నిద్ర లేవగానే మొబైల్ స్క్రీన్ ఆన్ చేయకపోతే కొంతమందికి రోజు గడవదు. మరి కొందరినైతే నిద్ర లేపేది కూడా ఈ మొబైల్ ఫోన్. అసలు ఈ మొబైల్ ఫోన్ సరిగ్గా సమయానికి ఎలా అలారం రోగుతుంది? మన మొబైల్ ఆండ్రాయిడ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేస్తుంది. దానికి కొన్ని బైనరీ కోడ్స్ కలిగిన సాఫ్ట్వేర్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఈ సాఫ్ట్వేర్ లో మన టైం జోన్ సెట్ చేయగానే మన దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా టైం మారిపోతుంది. అందువలన మనం పెట్టుకున్న టైంకి అలారం రోగేలా సిస్టమ్ ప్రోగ్రామ్ చేసుకుంటుంది. ఇలాంటిదే మన ఫ్యూచర్ జనరేషన్ లో వస్తున్న ఏఐ కూడా. ప్రజెంట్ మన మొబైల్లో వాడుతున్న గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ కూడా ఒక రకమైన ఏఐ ఆధారంగా పనిచేస్తున్నాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ ప్రపంచాన్ని శాసించే శక్తిగా మారిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఏఐ వాడకం చాలా జోరుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, ChatGPT అని ఏఐ ఇమేజ్ జనరేటర్ అంటూ చాలా టెక్నాలజీ వచ్చేసింది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనిని తెలుగులో కృత్రిమ మేధస్సు అంటారు. ఇది ఒక పనిని చూసి ఎలా చేయాలో నేర్చుకుని దానిని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మనకంటే అడ్వాన్స్ గా చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ మనం ఇలా ఏఐ పై ఆధారపడుతూ ఉంటే ఒకప్పటికి ఇది మన చేతులు దాటి మనల్ని శాసించే స్థాయికి ఎదుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన మెదడులో ఎలాగైతే న్యూరాన్స్ ఒకదానితో ఇంకొకటి కనెక్ట్ అయి పనిచేస్తుందో అలానే ఏఐ కూడా న్యూరాన్ కోడ్ అనే సాఫ్ట్వేర్ ద్వారా రన్ అవుతుంది. ఇప్పుడు మనం వాడే కంప్యూటర్లు మనం ఇచ్చే కమెంట్స్ ఆధారంగా పనిచేస్తుంది. కానీ ఏఐ మాత్రం తను ఒకే పని చాలా సార్లు చేస్తూ అందులో వీలైనంత తక్కువ టైంలో ఎలా కంప్లీట్ చేయాలో నేర్చుకుంటుంది. ఇప్పుడు వచ్చిన కొన్ని రోబోట్స్ స్వతహాగా ఆలోచించేలా ప్రోగ్రామింగ్ చేయబడ్డాయి. ఒక మనిషి ద్వారా చేయబడ్డ ఏఐ ఫ్యూచర్ లో ఒక పెద్ద శక్తిగా మారి సొంత ఆలోచనలతో మానవ ప్రపంచాన్ని నాశనం చేసే విధంగా తయారు చేయబడుతుందని ఎలాన్ మాస్క్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏఐని పరిమితి మించి వాడితే అది మానవాళికి ముప్పును కలిగిస్తుందని చెప్పారు. గత కొన్ని సంవత్సరాల క్రింద ఫేస్బుక్ సంస్థ 2 ఏఐ రోబోట్స్ ని డెవలప్ చేశారు. 2 రోబోట్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకున్నాయి. దానికోసం ఏకంగా ఒక కొత్త లాంగ్వేజ్ ని కొన్ని సెకండ్స్ వ్యవధిలోనే క్రియేట్ చేసుకున్నాయి. అవి ఏం మాట్లాడుకుంటున్నాయో అర్థం కాక ఫేస్బుక్ సంస్థ వెంటనే వాటిని షట్ డౌన్ చేసేసింది. ఇప్పుడు ఏఐ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. రీసెంట్ గా లాంచ్ అయిన టెస్లా కార్స్ లో సెల్ఫ్ డ్రైవింగ్ ఏఐ టెక్నాలజీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన యాక్సిడెంట్స్ అన్ని హ్యూమన్ మిస్టేక్స్ వల్ల జరిగినవే. కానీ ఏఐ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వలన 90% వరకు యాక్సిడెంట్లను తగ్గించవచ్చు. అలాగే మెడికల్ ఫీల్డ్ లో ఒక రెవల్యూషన్ ని తీసుకువచ్చే అవకాశం ఉంది. యాక్యురేట్ గా ఆపరేషన్ చేస్తుంది, కొత్త మెడికల్ ఫార్ములా తయారు చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో న్యూ డిజైన్స్ ని అతి తక్కువ టైంలో తయారు చేయడం కుదురుతుంది. అలాగే మరింత కొత్త టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడంలో యూజ్ అవుతుంది. ఒక ఇంజనీర్ తయారు చేసిన ప్రాజెక్ట్ ని ఏఐ ఇంప్లిమెంట్ చేస్తూ ది బెస్ట్ వరకు ప్రయత్నిస్తుంది. ఇలా తను ఇంప్రూవ్ చేసుకుంటూ తన కంట్రోల్ దాటితే దాన్ని అదుపు చేయడం మన వల్ల కుదరని పని. అంతేకాకుండా ఏఐ వల్ల ప్రైవసీ లేకుండా పోతుంది. మీరు ఎంతమందిలో ఉన్నా కూడా మిమ్మల్ని గుర్తించడం చిటికలో పనిగా మారుతుంది. మీ డైలీ యాక్టివిటీస్ ని అబ్జర్వ్ చేస్తుంది. ఏఐ అనేది గొప్ప ఆవిష్కరణ, కానీ అది ఒక చెడ్డవాడి చేతిలో పడితే దానివల్ల జరిగే విధ్వంసం ఇప్పటికే మనం చాలా మూవీస్ లో చూసాం. ఏఐ ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో అని సైంటిస్టులు ఒక రీసెర్చ్ చేశారు. అందులో ఏముందో ఊహించడానికి కూడా భయపడడం ఖాయం. ఏఐ చేసే విధ్వంసం 100 న్యూక్లియర్ బాంబుల వల్ల జరిగే విధ్వంసం కంటే కూడా దారుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐని నియంత్రించేది హ్యూమన్స్ అని తెలిసాక మన నుండి విముక్తి పొందాలని ఖచ్చితంగా ప్రయత్నిస్తాయి. అది వాటికి చిటికలో పని. అదే కానీ జరిగితే ప్రపంచ నాశనానికి మనమే కారణం అయినట్టు. ఏఐకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మన డేటాను ఈజీగా హ్యాక్ చేస్తుంది.
రీసెంట్ గా వచ్చిన కల్కి 2898 మూవీలో కూడా ఏఐని చూసాం. ఏఐ గ్యాడ్జెట్స్ ఇప్పటికే చాలా వరకు వాడకంలోకి వచ్చేసాయి. అంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఏఐ డామినేషన్ ఉండబోతుందని అర్థమవుతుంది కదా. వీలైనంత వరకు మీ బ్రెయిన్ ని వాడడం మంచిది, అది మనందరికి మంచిది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీలో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇది మీకు చాలా చిన్న విషయమే కానీ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్.